తెలంగాణలో సమ్మె కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి దామోదర రాజనరసింహ జూడాలతో చర్చించిస్తున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. హెల్త్ మినిస్టర్తో జనవరిలో చర్చలు జరిపిన జూడాలు హెల్త్ మినిస్టర్ భరోసా ఇవ్వడంతో గతంలో సమ్మె విరమించుకున్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకపోవడంతో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ రాకుండా ఆగిపోయింది. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. నేటి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నాను. దాదాపు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా తమ విధులను బహిష్కరించేసి ఇక్కడ కింద కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా తమ స్టైఫండ్కి సంబంధించి రెగ్యులరైజేషన్ చేయాలి. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్లో తమ స్టైఫండ్ పడాలి. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించిన సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమకు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది. అయితే గతంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఇప్పటివరకు కూడా తమకు ఎలాంటి హామీ రాలేదు. అందుకనే తాము నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చామని కూడా జూనియర్ డాక్టర్లు అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి వారి డిమాండ్లు ఏ విధంగా ఉన్నట్టు అనేది. రైట్, చెప్పండి, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటిది? మాకు 8 ప్రధాన డిమాండ్లు అండి. మొట్టమొదటి అందులో గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైపెండ్స్. మాకు స్టైపెండ్స్కి మేము ప్రతి నెల డిఎంఈ నుంచి, సెక్రటేరియట్ నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి అక్కడి నుంచి అంతా మేము వెళ్ళి టోకెన్స్ ఫాలో అప్ చేసుకొని దాని తర్వాత స్టైపెండ్స్ పడడం జరుగుతుంది. అది కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. ఇది చాలా టీడీఎస్ ప్రాసెస్ మాకు. అదే గ్రీన్ ఛానల్ మనకి పక్క రాష్ట్రంలో ఏపీలో 2021 నుంచి ఉందండి. అది వాళ్ళకి నెల స్టైపెండ్ పడిపోతుంది. అలాంటిది ఒకటి మేము ఇక్కడ కోరుకుంటున్నాము గ్రీన్ ఛానల్ అని. అది కాకుండా ఉస్మానియాకి కొత్త భవనం అండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం. ఉస్మానియా అనేది ఎన్నో కాలం నుంచి 150 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న అలాంటి హాస్పిటల్ ఇప్పుడు ఎంత దీనమైన స్థితిలో ఉందంటే ఒక బెడ్కి 4 కింద అందరు పడుకొని ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు వర్షం పడిందంటే ఇన్ఫెక్షన్ సోర్స్ అవుతుంది. అక్కడ నుంచి డాక్టర్లకి, పేషెంట్లకి అందరికీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అదే కాకుండా పైన ఉన్న పెచ్చలు పేషెంట్ల మీద పడుతుంది, డాక్టర్ల మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. అట్లాంటి హాస్పిటల్కి పేరు ప్రఖ్యాతలు ఉన్న హాస్పిటల్ని మనకు ఒక కొత్త బిల్డింగ్ కావాలి, దానికి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ అనే వేయాలి, బడ్జెట్ అలొకేట్ చేయాలని చెప్పి మా రెండో. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు రెస్పాన్స్ వచ్చిందా? ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అంటే నిన్న గౌరవ మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు మీరు వేచి చూశారు, ఈ 6 నెలలు మాకు అయ్యింది అంతే కదా, వేచి చూడలేరా అన్నారు. మేము ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు అతన్ని కలిసామో మంత్రివర్యులకు కూడా తెలుసు. ఆయన మాకు ఎటువంటి హామీలు ఇచ్చారో అతనికి కూడా తెలుసు. మేము ఏమడిగినామంటే మీరు ఇచ్చిన హామీనే మిమ్మల్ని నెరవేర్చుకొని అడుగుతున్నాం, కొత్తగా మేమేం అడగట్లేదు. గ్రీన్ ఛానల్ అనేది మేము 10 సార్లు ఒక 10-15 టేబుల్కు తిరగొద్దు, మా వైద్యులుగా మా పని మేము చేసుకునేటట్టు కల్పించమని కోరుతున్నాం. ఇప్పుడు ఒక నెల బకాయి కోసం మేము 10 సార్లు దిగితే 10 రోజులు తిరుగుతున్నాం అంటే మేము ఇక్కడ 20 రోజులు లేకుండా పోతున్నట్టుగా. అదే 20 రోజులు ఉంటే 10 రోజులు మేము మా సేవలు అందించలేకపోతున్నాం. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా గ్రీన్ ఛానల్ రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే ఓజీహెచ్ ఒక దీనావస్థితిలో ఉంది. ఓజీహెచ్ మెయిన్ బిల్డింగ్ అనేది ఎప్పుడో మూతపడిపోయింది. దాని మీద ఒక సర్వే చేయబడింది. ఇందులో అయిపోయిన గ్యాస్ సిలిండర్లు కానీ ఏమైనా పాడిన ఫర్నిచర్ పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు, ఆఫీసులు పెట్టడానికి కూడా పనికిరాదు అని నివేదిక ఇవ్వడం జరిగింది. మేము దానికి ఏమడుగుతున్నామంటే కొత్త భవనానికి మీరు ఒక ఫౌండేషన్ వేయండి, మీరు మాకు హామీ ఇవ్వండి అని కోరుకుంటున్నాం. అలానే మా ఇంకొక సమస్య వచ్చేసరికి కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్లు ఒక దీనావస్థితిలో ఉన్నాయి. దానివల్ల పలు విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇన్ని రోజుల నుంచి డిమాండ్లు
పూర్తి చేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ లేదు. మాకు జియో కావాలి, ఒక జియో ప్రాపర్ గవర్నమెంట్ నుంచి జియో వస్తే తప్ప ఈ స్ట్రైక్ ఆపం. మేము ప్రతి నెల మేము ఇట్లా స్ట్రైక్ చేయడం, ఆ నెల మట్టుకు స్టైపెండ్ వేయడం ఇలానే జరుగుతుంది. మాకు ఒఫిషియల్ ఒక జియో కావాలి, ఎవ్రీ మంత్ అందరిలాగే మాకు కూడా శాలరీలు పడాలి. అప్పటి వరకు ఈ స్ట్రైక్ అయితే మేము ఆపము. అలా అని ఓన్లీ స్టైపెండ్స్ గురించే, స్టైపెండ్స్ ఇస్తే అయిపోతుందా అంటే అది కూడా కాదు. మాకు ఉస్మానియా బిల్డింగ్ కావాలి, ప్రజల సంక్షేమం అన్నీ మాకు ముఖ్యమే. ఓన్లీ మా స్టైపెండ్ల కోసమే అయితే ఈ స్ట్రైక్ మాత్రం కాదు. వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు, ఇక్కడ పవర్ కూడా ఉండట్లేదు, కరెంటు కూడా. నిన్న నైట్ అయితే అసలు కరెంటే లేదు. చాలా రోజులు ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాము. జనవరిలోనే హామీ ఇవ్వడం జరిగింది, స్టైఫండ్ ప్రతి నెల ఎవ్రీ మంత్ 10th లోగానే వేస్తాము అనేసి. కానీ ఇప్పటి వరకు అయితే వేయట్లేదు, రెగ్యులరైజేషన్ అనేది లేదు స్టైఫండ్స్. జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి మాకు ఒక స్పష్టమైన హామీ రావాలి. ముఖ్యంగా స్టైఫండ్ ప్రతి నెల ఏ డేట్లో పడిస్తామో చెప్పాలి. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్టల్స్లో కూడా సరైన ఫెసిలిటీస్ ఉండాలి. ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది, దానికి కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తాము సమ్మె విరమిస్తాము, లేదంటే నిరవధిక సమ్మె ఇలాగే కొనసాగిస్తామని కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.